శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బి లైలయ్యకు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బి లైలయ్యకు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారు, కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని, మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సార్ చైర్మన్ సార్ ఓకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కోడాయంత్ర పూజామహం కరిష్యే. యాః ఫలనీర్యాః బలాః పుష్పాః యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతా స్థానో ముచ్చంద్వగుంహసః. సహస్రశీర్షా త్రిపాదోర్ధౌదై పురుషః పాదో స్యేహ భవాత్ పునః. తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణస్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సుతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ, యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ, ఆలయ శాశ్వత చైర్మన్ గారు, అదేవిధంగా ఎంప్లాయీస్, దీనికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ, వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ, ఆటో సౌకర్యం కానీ, అదేవిధంగా గతంలో గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంటరీలు, అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి దగ్గర పోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు. కాబట్టి గుట్టాభివృద్ధి పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం, ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టికి తీసుకొస్తే
ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద 11,000 ఉద్యోగాలు డిఎస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కాబట్టి దాంతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. ముఖ్యంగా యాదాద్రి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టరు కొండ సురేఖ గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ఒక 15 నెలల రోజులనే ఒక రివ్యూ మీటింగ్తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.